ఎంత మందికి అజోల్లా గురించి తెలుసు? అసలు అజోల్లా అనే పేరుని ఎప్పుడైనా విన్నారా? మీరు కోళ్లు, మేకలు, గేదెలు, గొర్రెలు, కుందేళ్లు లాంటి జంతువులను పెంచుతున్నట్లయితే అజోల్లా గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దీని వాడకం వల్ల డైరీ ఫార్మర్స్, పౌల్ట్రీ ఫార్మర్స్, మేకలను, గొర్రెలను పెంచే వాళ్ళకి ఫీడ్ ఖర్చులు బాగా తగ్గుతున్నాయి. అజోల్లా ఒక ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఆకుపచ్చని పొరలాగా కనిపిస్తుంది. పొలాల్లో 1 లేదా 2 వారాల వరకు నీటిని నిల్వ చేసి అజోల్లాను పెంచి తర్వాత నీళ్లు ఎండగట్టి మొక్కలకు అజోల్లాని ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే అజోల్లా పెరుగుదలకు నేల ఉపరితలం నుంచి 5 నుంచి 10 సెంటీమీటర్ల నీటి మట్టం అనేది అవసరం. 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత దాని పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అజోల్లా ఉత్పత్తి ఖర్చు కిలోకు 2 నుండి 3 రూపాయలు మాత్రమే. గేదెలు, ఆవులు రోజుకు 1 కేజీ నుంచి కేజీన్నర అజోల్లాను తినడం వలన 10 నుండి 15% పైన పాల ఉత్పత్తి పెరుగుతుంది. లేయర్, బ్రాయిలర్ కోళ్లకు అజోల్లాని ఆహారంగా ఇవ్వడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అజోల్లాలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. అజోల్లా పెంపకాన్ని ఇంటి వద్ద కూడా సులభంగా చేపట్టవచ్చు. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను.